మొన్న కలెక్టర్ గ్రీవెన్స్లో చింతాడు రవికుమారు ఇవి ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ భూములని అరసవల్ దేవస్థానం భూములని షాజహాను అక్బర్ అలానికే ఇచ్చినారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా నేను చెప్పడం జరుగుతుంది. గతంలో ఒకసారి అతను ఇచ్చారు, అందుకు సమాధానం చెప్పాము. ఆ రోజే మేము చెప్పాము ఏమని, ఏవైనా మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి, మేము కాగితాలు ఇస్తాము అని చెప్పాము. ఇది ప్రైవేట్ ఆస్తులు, ఎండోమెంట్ కానీ సూర్యనారాయణ దేవస్థానం కానీ సంబంధం లేదు. ఇక్కడ 150 ఎకరాలు బాబాజీ గారికి ఉంది. ఆ బాబాజీ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ద్వారాగా సంక్రమించిన ఆస్తి అన్నీ కూడా కొనుక్కునివే. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఇక్కడ భూముల తాలూకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు. తర్వాత మేము 2020లో డబ్బులు ఇచ్చి మేము కొనుక్కున్నాము. ఇతను గురువు గారు పరమపదించక ముందు మేము కొనడం జరిగింది. ఆ కొన్న తర్వాత మేము అది అలాగా గత 5 సంవత్సరాలు ఒక సాక్షి పేపర్లో తప్ప అన్ని పేపర్లు అంటూ వచ్చి ఉన్నాయి. ఆ వేళ కూడా పోరాటం చేసాం, ఈ స్థితికి తీసుకొచ్చాము. ఇప్పుడు మేము అమ్ముకుంటున్నాము. గుడి అభివృద్ధి కోసమని వాళ్ళు మాకు అమ్మారు, మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము. ప్రతిసారి కూడా ఇది మఠం వేసేసి సూర్యనారాయణ దేవస్థానం అన్నీ గట్ట ప్రతిసారి కొంచెం రవికుమార్ కంప్లైంట్ ఇవ్వడం ఏం బాగాలేదు. అందులో కోన రవికుమార్కి ఈ భూమికి ఎటువంటి సంబంధం లేదు. కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే అవ్వక ముందే మేము ఈ భూమి కొనడం జరిగింది. కోన రవికుమార్ భూమి అంతా ఏదో రాజకీయాల కోసం కోన రవికుమార్ మీద నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇది మాకు సంబంధించింది. ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకి, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సంబంధించిన విషయం. అతనికి ఏంటి సంబంధం? ఎక్కడ ఈ నియోజకవర్గంలో చాలా దగ్గర ఇల్లు కట్టుకుంటుంటారు. అలా కట్టుకున్న దానికి కోన రవికుమార్కి ఏం సంబంధం? అదేం సంబంధం లేదు. ఈ ముల్కాజీరాలు బాబాజీ అనే అతను ఈ భూములన్నీ కొన్నారు. మా ఈ ప్రారంభం బాబాజీ ఈ భూములను కొనేసి మాకు ఇవి ఇక్కడ ఈ తరతరాలుగా వచ్చింది. వీళ్ళంతా ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం, కొంతమందికి ఇవ్వడం, కొంత కొనుక్కోవడం, కొంతమంది ఇల్లు చేసుకోవడం వల్ల ఇది వచ్చింది. ప్రతిసారి కూడా చింతాడు రవికుమారు ఇది ప్రైవేట్ ల్యాండు, ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కాదు, ఎండోమెంట్ది కాదు, అరసవల్లి సూర్యనారాయణ దేవస్థానం కాదు, ఓన్లీ బాబాజీ ఇష్టపడినట్టు ఎంజాయ్ చేయొచ్చును. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 1961లోనే వచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా ఇదిగో మా దగ్గర ఉంది. ఆ జడ్జిమెంట్ కూడా మా దగ్గర ఉంది. మేము అది పెట్టాము. తర్వాత మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఇగో ఇంజక్షన్ ఆర్డర్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు శ్రీకాకుళం వారు 24లో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఆ బాబాజీ లక్ష్మీధరదాస్ బాబాజీ పేర, ఆ 12వ బాబాజీ పేర, అతని పేర ఈ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఇతను ఏదో చెప్పేసి ఈ అభివృద్ధిని అడ్డుకోకూడదు, ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఒకవేళ 121వ సర్వే నెంబర్లో 200 ఎకరాల్లో 150 ఎకరాలు ఒక ఓన్లీ బాబాజీ, దానికి తగిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. త్వరలో రీసర్వే కూడా చేయబోతున్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్, ఏ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఏ ఎండోమెంట్ ల్యాండ్ కాదు. దీన్ని మాత్రం మీరు ఆలోచించాలా, ఆలోచించి మాట్లాడండి. చింతాడు రవికుమార్ గారు, మీరు ప్రతిసారి కలెక్టర్ గ్రీవెన్స్కి వెళ్ళి ఇచ్చి ఇవ్వడం ఏం బాగాలేదు. ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మరి రండి, మేమే చూపిస్తాం. మేమెవరో కొనుక్కొని అవిలో అమ్ముకొని వ్యాపారాలు చేసుకుంటే దాన్ని తీసుకెళ్ళి కోన రవికుమార్కి లింక్ పెడతారు. అలా పెట్టి ఇవ్వడం అనేది కరెక్ట్గా మీ రాజకీయాలు మీరు చేసుకోండి. ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాం. తోటాడ పంచాయతీలో గోపీనగరం, కొత్త రోడ్డు, తోటాడ, అక్కివరము ఈ 4 గ్రామాల్లో కూడా మాసేపేట పరిధిలో 200 ఎకరాలు నాట్ రేస్ అవుట్ కింద 200 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి కూడా కాదు. అలాంటిది ఈ 4టికి ఇల్లు అన్నీ డెవలప్మెంట్ అయ్యి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న దానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరూ సీసీ రోడ్లు అడిగారు. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళకపోవడం, ఆఫీసులకు వెళ్ళకపోవడం, రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అడగడం జరిగింది. అతను శాంక్షన్ చేశారు. దాన్ని శాంక్షన్ చేస్తే ఇక్కడ ఇల్లు లేని దగ్గర ఇచ్చేసారని చెప్పి కంప్లైంట్ పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చి చూడవచ్చును, ఆ ఇళ్ళల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చును. అది ఇంకో మీగో మాకు ఈ 150 ఎకరాలకు కూడా ఆర్డీఓ గారు ఇచ్చిందే ఉంది. ఈ 150 ఎకరాలు మీరు అదంతా తెచ్చి మాకు అప్పచెప్తే మరీ మంచిది. ఈ సంస్థకు అప్పచెప్పితే ఇల్లు కట్టిన వాళ్ళు అందరివి తీసుకొని మీరు ఈ 3.5 ఎకరాల మీద ఎప్పటికప్పుడు మీరు భావ్యం కాదు. మీరు కంప్లైంట్ ఇవ్వడం, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం, మీరు అది చూసుకోండి, ఆలోచించుకోండి, తెలుసుకోండి. కాదా మీకు చెప్పిన వాళ్ళు ఎవరైనా తప్పుడు రిపోర్ట్ మీకు ఇస్తున్నారు, అది పట్టుకొని మీరు గ్రీవెన్స్కి వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ గ్రామాల్లో అందరూ నిజం తెలుసు. కొన్ని 100 సంవత్సరాల నుంచి 200 ఎకరాలు రికార్డ్ ఎక్కకుండా ఉన్నాయి. త్వరలో అది కూడా కోన రవికుమార్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన తర్వాత, రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అతను రీసర్వే కూడా మరొక వారం రోజుల్లో ఈ 200 ఎకరాలకి స్టార్ట్ అవుతుంది. మరొక వారం 10 రోజుల్లో
అది కూడా ఆర్డర్ సీసీఎల్ నుంచి అతను తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరూ మన ప్రజలే, మన నియోజకవర్గం ప్రజలే, మన నియోజకవర్గం వాటర్లే, వాళ్ళందరికి కూడా మీరు ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని తెలియజేస్తున్నాం. ఇక నుంచి మీకు రాజకీయాల విషయాలు ఉంటే మరి ప్రతిసారి ఇదే విషయాన్ని రాజకీయ దృష్టితో చూడకుండా వీళ్ళంతా డెవలప్మెంటు పేద రోదా అందరూ వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు, పనం ఇచ్చి కొనుక్కొని కట్టుకుంటారు. వాళ్ళందరికీ మీరు అల్లరి పెట్టకుండా చూడాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వంలోనే అన్ని పేపర్లంటే వచ్చింది, ఎక్కడ ఏం జరిగింది, ఎవరు చేశారు ఏంటనేది అన్ని పేపర్లంటే ఉన్నది. ఒక సాక్షి పేపర్లో తప్ప అన్ని పేపర్లంటే వచ్చి ఉన్నాయి. ఆ పేపర్లలో మీరు చూసుకోవచ్చు. మీకు గతంలో 4 గ్రామాల తోటాడ, అప్పుడు తోటాడ పంచాయతీ, ఆ తర్వాత అక్కివరం పంచాయతీ వచ్చింది. మాసైపేట, గోపీనగరం, కొత్త రోడ్డు, తోటాడ 4 గ్రామాలు. ఇదంతా ఫాల్స్ ఫిర్యాదు సార్. ఎందుకంటే ఇప్పుడు 2 సంవత్సరాల్లో ఇన్ని కట్టేస్తారా? ఇక్కడ సుమారు 400-500 కుటుంబాలు ఉన్నాయి. 400-500 బిల్డింగులు తయారైనాయి. ఇవన్నీ ఈ 2 సంవత్సరాలు అయిపోయింది కాదు కదా. అయితే ఇక్కడ ఉన్న ప్రజలంతా స్కూల్కి వెళ్ళలేకపోవడము, కాదు ఉద్యోగులకు వెళ్ళకపోవడం, బండిలు వెళ్ళి లేకపోవడం, బురదలో ఉండడం వల్ల వాళ్ళంతా కోన రవికుమార్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి. అతను పనిలో పని అన్ని ఇల్లున్నాయి వచ్చి చూసి ఇల్లున్నాయి కదని అతను రోడ్లకి ఎన్ఆర్జీసీ ఫండ్స్ పెట్టి రోడ్లు చేయించారు. అది తప్పేం కాదే. ఎందుకంటే ఇక్కడ అంతా ప్రజలకే, కానీ అతనేం సొంత భూములనుకో సొంత ఆస్తులనుకో వేసుకోలేదు కదా. పెనుబర్తిలో అతని ఇంటికి వేసుకునేది కాదు కదా, లేదా అతను చేరీకి వేసుకునేది కాదు కదా. ఇక్కడ అందరూ అలాగని వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ చుట్టాలు, బంధువులు ఇక్కడ లేరు కదా. వివిధ ప్రాంతాల నుంచి వివిధ క్యాస్టులలో ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ సదుపాయం కోసమని ఎమ్మెల్యేగా అతని బాధ్యత అది నెరవేర్చారు. అతను ఎన్నికల ముందు వచ్చి నేను ఇవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా నెరవేర్చారు. అందులో తప్పు పడడానికి ఏముంది సార్? పేద హోదా ఉన్నారు. ఎందుకంటే ఇండివిజువల్ ఇల్లు కట్టుకోలేక ఒక ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళు ఏదో నివాసం ఇక్కడ ఈ టౌన్ శ్రీకాకుళం దగ్గర, ఆంధ్రప్రదేశ్ దగ్గర, హైవే దగ్గరని వివిధ రకాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళందరూ కోరుకుంటూ అతను ఇచ్చాడు. సీసీ రోడ్లకి మరో సీసీ రోడ్లు అని చెప్తుంటారు. రవికుమార్ పెడతాడు, ఒకసారి భూమి అనే ఒకసారి పెడతాడు. ఇక్కడ ఆమ్లస్ మండలంలో వంజంగి, మాసైపేట, తోటాడ 73 ఎకరాలు పెట్టు, 75 ఎకరాలు రెయ్యి. ఇక్కడ 150 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, బాబాజీ ప్రైవేట్ సొంత ఆస్తి ఇక్కడ ఉండాలి. ఈ 150 ఎకరాలు మరి ఎలా ఉందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ 3 ఎకరాలు ఉంది. ఆ 3 ఎకరాలు నేను కొనుక్కున్నాను 2020లో. వాళ్ళ గురువు గారు బాబాజీ గారు నాకు సంతకాలు పెట్టి, ఇక ఈ వీడియో కూడా ఉంది, మీకు చూపిస్తాను. వీళ్ళ గురువు గారు బాబాజీ గారు పెట్టిన సంతకాలు పెట్టింది కూడా ఇగో. బాబాజీ గారు కూడా వీళ్ళ గురువు గారు నాకు 2020లో అగ్రిమెంట్ ఇచ్చి ఉన్నారు. అతను 22లో పరమపదించారు. 22 తర్వాత ఇతను 12వ బాబాజీగా ప్రమాణ స్వీకారం చేశారు, లక్ష్మీధరదాస్ బాబాజీ. ఏ రకమైన సంబంధం కూడా కోన రవికుమార్కి లేదు. మేము 2020లోనే కొన్నాము. అతను 24లో ఎమ్మెల్యే అయ్యారు. అతనికి ఈ భూమికి కానీ ఎటువంటి సంబంధం లేదు. అతనికి ఎప్పుడు మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని అడగలేదు, మాతో డిస్కషన్ కూడా చేయలేదు. ఆ గతం పేపర్లు కావాలని మీకు ఇస్తాం, మాకు అక్కడ ఉన్నాయి అవన్నీ వేసే మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. మేము ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం కోర్టు నుండి, శ్రీకాకుళం కోర్టు నుంచి మాకు ఇంజక్షన్ ఆర్డర్ లక్ష్మీధరదాస్ బాబాజీ పేర ఆ 3.5 ఎకరాలకి ఉంది. వైసీపీ ప్రభుత్వంలో మీటర్కి 50,000 తీసుకుని మీటర్ ఇప్పించారు. అది అందరికీ తెలిసిన విషయమే. చింతాడ రవికుమార్ అప్పుడు నాయకుడు కాదు కదా, మాకన్నా జూనియర్ కార్యకర్త. అతను అప్పుడు నాయకుడు కాదు, ఇప్పుడు అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాయకుడు కాబట్టి ఏదో ఒకటి అవతల ఎమ్మెల్యే మీద బురజల్లుతోని ఈ పని చేస్తున్నారు. మాకేమీ అభ్యంతరం లేదు సార్. అతను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ కలెక్టర్కైనా ఇవ్వని, ఏ గవర్నమెంట్కి వెళ్ళని, ఏ కోర్టుకైనా వెళ్ళని. మాది ప్రైవేట్ ల్యాండ్, మా అక్కడ దాన్ని ఆధారాలు ఉన్నాయి. అతనికి కావాలనే చూపిస్తాం, అధికారులకు కావాలనే చూపిస్తాం. మాకు ఎదుర్కోవడం గేట్ ఉంది. అతను ప్రచారం కోసం ఇచ్చుకుంటాడు, లేదా కోన రవికుమార్ మీద బ్యాట్ చేయడానికి చేస్తున్నారు. మాకేం ఇబ్బంది ఉండదు.